హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను గులాబ్ జామ్ రెడీ చేస్తున్నాను. గులాబ్ జామ్కి కావాల్సిన గులాబ్ జామ్ ప్యాకెట్, 1/2 kg పంచదార, లాలికల పొడి స్పూను. ఫస్ట్ పంచదార పాకం పెట్టుకోవాలి. పాకానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఈ గిన్నె స్టవ్ పైన పెట్టుకోవాలి. పాకం మధ్యలో ఇలా గరిటెతో కలుపుకోవాలి, లేదంటే అడుగు కట్టేస్తుంది. పాకం అయితే రెడీ అయిందో లేదో చూద్దాం. పాకం అయితే రెడీ అయింది. ఇలా జిగురుగా వచ్చినప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. పాకం చల్లారి వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకోవాలి. నేను వాటర్తో కలుపుతున్నాను, దీని బదులు పాలు కూడా తీసుకోవచ్చు. కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి. పిండి అయితే రెడీ అయిపోయింది కలపడం. పిండి కలిపాక 2 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడైతే బాల్స్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం నూనె చేతికి పోముకుంటూ ఉంటే అంటుకోకుండా ఉంటుంది పిండి. బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వీటెక్కింది. ఇందులో గులాబ్ జాములు వేసుకోవాలి. ఒక సైడ్ అంతా వేగాక మనం ఇలా జాయిగా తిరిగేసుకోవాలి. వేగిపోయినాయి, తీసేసుకుందాం. వేగిపోయినాయి ప్లేట్లో తీసుకున్నవి ఇందులో వేసుకోవాలి. పాకంలో ఇవి ములగడానికి జాయిగా ఎలా అనుకోవాలి. పాకం పీల్చుకునే వరకు పక్కన 2 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. పాకం ఎలా పీల్చుకునే చూద్దాం. పాకం అయితే బాగా పీల్చుకున్నాయి. గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి.